నేను చాలా వినయము కలిగిన వాడిని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్. నువ్వు ఆ వినయాన్ని ఇంకా ఎంతో కాలము కొనసాగించలేవు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, ఎంతకాలం నేనే తగ్గించుకోవాలి, ఎంతకాలం నేనే తగ్గించుకోవాలా? ఈసారి నేను తగ్గించుకోను. ఈసారి అయినా ఈ రోజుల్లో నెమ్మదిగా మాట్లాడితే ఎవరు మాట వినరు, గట్టిగానే మాట్లాడాలి. ప్రియమైన వారులారా, ఈ విధమైన పరిస్థితులు మరి ఉంటూ ఉన్నాయి. కొన్ని సంఘాల్లో అయితే ఏకంగా కులతత్వాలు కూడా ఏమైపోతున్నాయి, పెచ్చిమిరిపోతున్నాయి. కొన్ని సంఘాల్లో అంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఇలా కూర్చుంటారంట, ఇంకో క్యాస్ట్ వాళ్ళు అలా కూర్చుంటారంట. కొన్ని సంఘాలు అందరూ కలిసి కూర్చుంటారంట. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏమంటారంట, మా కులం వాళ్ళే చూడండి అంటే మా ఆచారాలు వాళ్ళకి. ఏం ఆచారం? నీకు క్రీస్తు ఆచారం, నీకు ఆచారాలు ఏంటి? నీ ఆచారాలు అంటే ఏంటి? నీ ఆచారాలు ఇంకా ఆచారాలేనా? తినే దగ్గర ఆచారాలేనా? ఇంకా తినే ఆచారాల కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంకేం ఆచారం? ఎదురొచ్చే ఆచారాలా? వాస్తు ఆచారాలా? ఏ ఆచారాలు? నీకు క్రీస్తే బలమైన వాడు కదా, క్రీస్తే సృష్టికర్త కదా, క్రీస్తే సర్వాధికారి కదా, ఇంకేం ఆచారం నీకు? నీ ఆచారాలు ఏమిలాగా ఉంటే పర్వాలేదు. అంటే మా ఆచారాలు అంటే మేము లేచిన వెంటనే మేము కుటుంబ ప్రార్థన చేస్తామండి, మరి అటువంటి ఆచారాలు వాళ్ళకు ఉన్నాయో లేదో ఈ అడగరు. లేకపోతే లేచిన వెంటనే 4 గంటలకల్లా ఇంట్లో అందరూ లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తామండి 2 గంటలు 6 గంటల వరకు, ఇలాంటి ఆచారం ఉందో లేదో ఈ అడగరు. ఏమడుగుతారు? మా కులమా కాదా, మా కులమా కాదా? ఎవరి నుండి వచ్చావు? ఆదాము నుండి వచ్చాను. అబ్బో అవునా, ఆదాము నుండే వచ్చావా? మరి పక్కోడు ఆడు ఆదాము నుండే వచ్చాడు, మరి ఆడి కులం ఏంటి, నీ కులం ఏంటి? క్రీస్తులో ఏక శరీరం కాదా? లేకపోతే దేవుని రాజ్యంలో కూడా చెప్తావా, ప్రభువా నువ్వు ఇల్లు కడుతున్నావంట కదా, స్థలములు సిద్ధపరచ వెళ్ళేవంట, నా చుట్టుపక్కల నా ఎదురు నా వెనకాల నా పక్క ఈ పక్క ఎవరు ఉండాలి, మా వీధంతా మా కులపోళ్లే ఉండాలి అంటావా? చక్కగా ప్రేమతో ఆలింగనం చేసుకుంటావు, పెళ్లి సంబంధాలకు వచ్చేసరికి దూరం అయిపోతావు. క్రీస్తు చిత్తం కావాలా నీకు? నీ సొంత చిత్తమా ఇది? ఈ సమయంలో నువ్వెవరిని ముందు పెడుతున్నావు? ప్రియమైన వారులారా, ఎవరిని ముందు పెడుతున్నావు? క్యాస్ట్. కొంతమంది భక్తులు ఉన్నారంట, కొంతమంది గురించి వింటూ ఉంటాను, వాళ్ళు సంఘంలో గొప్ప స్థితిలో ఉంటారంట, అంటే పెద్దలుగాను వాళ్ళ కులపోళ్ళు దొరకట్లేదని అన్యులకిచ్చి వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసిన గొప్పోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది క్రీస్తు బిడ్డలు కాదు. వారు క్రీస్తు ఎంతవరకు కావాలో తెలుసా? వాళ్ళకి ఎంతవరకు కావాలి? ఈ లోక స్థితి వరకే కావాలి. ఎందుకు? అయ్య బాబోయ్, బంధువుల్లో మాట వచ్చేదా? బంధువులు ఏమన్నా నేను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తారా? బంధువులు నేను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లేది? మరి నీకు అంత బంధువుల మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? జ్వరం వచ్చినప్పుడు కూడా బంధువులను కూడా ఏమనాలి? తగ్గించు తగ్గించు తగ్గించని బంధువులకు ప్రార్థన చేయాలి. పెద్ద నాన్న నీ కొరకు ప్రార్థన, నీ బట్టి ప్రార్థన చేస్తున్నాను, నీ దీవెనలు బట్టి నా కూతుర్ని తగ్గించు. చిన్నానా చెయ్యొచ్చు కదా. అత్తయ్య మావయ్య మీకే ప్రార్థన చేస్తున్నా, మరి అప్పుడు యేసు ప్రభు కావాలా? నీ అవసరతలకు యేసు ప్రభు కావాలా? ప్రియమైన వారులారా, సంఘములో కులాలను బట్టి విడిపోవడం ఎంత భయంకరమో, కలుసున్నను వివాహ వ్యవస్థ వచ్చేసరికి ఇబ్బంది పడిపోవడం అనేది అంతే భయంకరం. నీకన్నా అన్యులే బెటర్ కదా. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు? కులాల గోడల్ని కూల్చుకొని ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు అన్యులే బెటర్ కదా నీకన్నా. నువ్వు క్రీస్తు పేరు పెట్టుకున్నావు కానీ క్రీస్తు తత్వం నీలోకి రాలేదు. ఆయన సమరయుల్ని దూరపరచలేదు. సకల ప్రజల యొద్ద దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్త చెప్పమన్నాడు. వారిని నా కుమారులుగా ఎందరూ నన్ను అంగీకరిస్తారో వారిని నా కుమారులుగా చేసుకుంటానన్నాడు. మరి క్రీస్తు విధానాన్ని అవలంబిస్తున్నావా? క్రీస్తు ప్రేమను చూపించగలుగుతున్నావా? ఒకవేళ నీకు కులతత్వం తలకెక్కితే నీకు క్రీస్తు తత్వం ఇంకా తలకెక్కలేదని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎన్ని డెరివేషన్స్ చెప్పినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా అది బైబిల్ యొక్క మాటల ముందు ఏమవుతుంది? నిలబడలేదు. చెప్పండి ఇప్పుడు, వినయం ఉన్నట్టేనా వాళ్ళకి? నీ తోటి విశ్వాసిని, నీ కొరకు కన్నీరు కార్చే ఒక విశ్వాసిని
నీ బంధువులు నీ కొరకు కన్నీరు కార్చరు. అవసరమైతే నీ బంధువులు నీ కొరకు ఉపవాసాలు ఉండరు. నీ తోటి విశ్వాసి, నీ సంఘ సభ్యుడు నీ కొరకు ఉపవాసం ఉండి నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్థితిలో ఉంటే కులాన్ని బట్టి అతన్ని హీనంగా చూస్తావా? అతన్ని డబ్బును బట్టి హీనంగా చూస్తావా? ఇదేనా నీ వినయము? ఇదేనా నీ క్రైస్తవ భక్తి? ప్రియమైన వారులరా, ఇటువంటి క్రైస్తవులకి ఐక్యత ఏ విధంగా వస్తుంది? ఎందుకంటే వారి హృదయం అంతా గర్వంతో నిండిపోయినది. చాలామంది సేవకులకు కూడా కొన్ని కులాల పేర్లు చెప్పంగానే మొహాలు చిట్లిచ్చేస్తారు. మరి ఏంటో అర్థం కాదు నాకు. సేవకులు కూడా అది వారు గొప్ప అనుకుంటారు. ఇంకనున్నా నువ్వు చెప్పేది ప్రేమ, ప్రకటించేది ప్రేమ, కానీ నీ జీవితంలో నువ్వు ఏం చేయలేవు, అప్లై చేసుకోలేవు. ప్రియమైన వారులారా, ఒకవేళ మన సంఘంలో అటువంటి స్థితి లేదు, ఒకవేళ నిజంగా నిద్రాణమైన స్థితిలో అది కనుకుంటే దయచేసి దాన్ని కూల్చేయండి. దాని కొరకు దేవుని కన్నీటితో అడగండి, ప్రభువా కులతత్వం నా నుండి పోవాలి, ఆస్తులను బట్టి స్నేహం చేసే తత్వం నా నుండి పోవాలి. ప్రభువా నీ ఆత్మ ద్వారా ఈరోజు వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా నేను హెచ్చరింపబడ్డాను. ఇదిగో ప్రభువా, నీవు కలిగిస్తున్న ఐక్యతను కాపాడుకునే హృదయాన్ని నాకు దయచేయి. నిన్ను మొట్టమొదటగా నీ వాక్యానికి విలువిచ్చువాడిగా, తర్వాత నా తోటి విశ్వాసులకు విలువిచ్చువాడిగా, తర్వాత నా గురించి నేను విలువిచ్చుకునేవానిగా నన్ను మార్చు ప్రభువా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గాడ్ డెఫినెట్లీ తన కార్యం నీలో ప్రారంభిస్తాడు.